హాయ్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈ రోజు మనతో గొండబతుల లవరాజ్ గారు ఉన్నారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్. ఈ రోజు సార్తో మాట్లాడి అసలు ఫైర్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సో వెల్కమ్ టు శ్రీ మీడియా. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను సార్. ఫస్ట్గా ఇప్పుడు కొత్తగా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వాటిలో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే అందులో ఫైర్ సేఫ్టీ ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే 2 కేటగిరీస్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోరు, తర్వాత 3 ఫ్లోర్స్, తర్వాత 4 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ అంటే రెసిడెన్షియల్ హౌసెస్ 18 మీటర్స్ దాటితే హై రైజ్ బిల్డింగ్స్ కింద వస్తుంది మా లెక్కలో, యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ రూల్స్. దాని గురించి ఏంటంటే ప్రతి హై రైజ్ బిల్డింగ్కి కంపల్సరీగా ఎన్ఓసి తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఫైర్ సర్టిఫికెట్. మేమేం చెక్ చేస్తామంటే ఫైర్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు అక్కడ లొకేషన్ చూసి దాని హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత ఉంది టేప్ పెట్టి చూస్తాము, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. తర్వాత దానికి అరౌండ్ ది బిల్డింగ్ 6 మీటర్స్ ఓపెన్ స్పేస్ ఉండాలి. ఎందుకు ఓపెన్ స్పేస్ ఉండాలంటే హైడ్రాలిక్ ప్లాట్ఫారము వెహికల్ పెద్దగా ఉంటుంది, ల్యాడర్ పెద్దగా ఉంటుంది. ఆ ల్యాడరు అరౌండ్ ది బిల్డింగ్ తిరగడానికి కావడానికి 6 మీటర్స్ ఓపెన్ స్పేస్ ఉండాలి. ఓపెన్ టు స్కై ఉండాలి. ఇప్పుడు సన్సెట్స్ అని బ్లాక్ చేయకూడదు. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ సన్సెట్స్ ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి. ఓపెన్ టు స్కై 6 మీటర్స్ ఓపెన్ కంపల్సరీగా ఉండాలి. ఉంటే ఎందుకంటే వై ఇట్ ఈస్ అరౌండ్ ది బిల్డింగ్ రెస్క్యూ చేయడానికి, ఎవరైనా ఇన్వాల్వ్ అయినప్పుడు రెస్క్యూ చేయడానికి తిరిగి అక్కడికి వెళ్ళి హైడ్రాలిక్ లిఫ్ట్ ప్లాట్ఫామ్ నుంచి రెస్క్యూ చేస్తాం వాళ్ళని ఫస్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి. తర్వాత ఫైటింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాని గురించి 6 మీటర్స్ ఓపెన్ స్పేస్ కంపల్సరీగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడికి ఈ బిల్డింగ్కి చూడడానికి ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కావాలి. దాని ఫైర్ ఎక్స్టింగ్విషర్ 2 టైప్స్ ఉన్నాయి, హ్యాండ్ అప్లయన్సెస్, తర్వాత ఫిక్స్డ్ ఇన్స్టలేషన్స్. ఫిక్స్డ్ ఇన్స్టలేషన్స్ ఉండాలి దీనికి, ఎందుకంటే ఫిక్స్డ్ ఇన్స్టలేషన్ హైడెంట్ సిస్టము, స్ప్రింక్లర్ సిస్టము, స్మోక్ డిటెక్టర్స్, వెట్ రైజర్స్, డ్రై రైజర్స్ ఉండాలి. అవి పనిచేయాలంటే స్టాటిక్ ట్యాంక్ కింద ఉండాలి. తర్వాత వాటర్, తర్వాత బిల్డింగ్ పైన కూడా స్టాటిక్ వాటర్ ట్యాంక్ ఉండాలి. దానికి పంప్ హౌస్ కావాలి. పంప్ హౌస్లో ఏంటంటే ఎలక్ట్రికల్ పంపు, తర్వాత డీజిల్ పంపు, బూస్టర్ పంపు, ఇవన్నీ ఉంటే వాళ్ళు జాకీ పంపు, ఇవన్నీ ఉంటే కరెక్ట్గా ప్రెషర్ డెవలప్ అవుతుందా లేదా. మామూలుగా ప్రెషర్ లేకపోతే ఫైర్ ఆరదు. హైడెంట్లో ఆల్వేస్ 7 kgs per square, 7 kgs ప్రెషర్ డెవలప్ కావాలి ఫైర్ హైడెంట్లో, అది ముఖ్యము. అది మెయింటైన్ చేయాలంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి, దానికి ఆపరేటర్ ఉండాలి, చూసి మెయింటైన్ చేస్తుంటారు. తక్కువైనప్పుడు దానికి కరెక్ట్గా లెవెల్ చూపిస్తుంది, పంప్ హౌస్లో చూపిస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళు చూసుకొని కరెక్ట్గా ప్రెషర్ డెవలప్ అవుతుందా లేదా అని చూస్తారు. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే హైడెంట్ సిస్టమ్ అయిపోయింది, స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంటుంది. స్ప్రింక్లర్ సిస్టము బిల్డింగ్ పైన ఉంటాయి, చూసి ఉంటారు. ఒక 6 మీటర్స్ దానిలో డిస్టెన్స్ పెడతారు స్ప్రింక్లర్ సిస్టమ్. స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే దానిలో రెడ్ బల్బు 78 degrees సెంటిగ్రేడ్లో అది బరస్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా వాటర్ స్ప్రే అవుతుంది. ఈ బిల్డింగ్లో ఎక్కడ ఉందో, ఈ రూమ్లో ఉందో మొత్తం వాటర్ స్ప్రే ఫైర్ ఆగిపోతుంది ఆటోమేటిక్గా. అది దానికి డెవలప్ అవ్వాలంటే పంప్ హౌస్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా చూడాలి, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా చూడాలి, లేకపోతే సెక్యూరిటీ చూడాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్మోక్ డిటెక్టర్స్. ఎనీ స్మోక్, అగరబత్తి స్మోక్ వేసినా సరే అది ఆటోమేటిక్గా సైరన్ ఇస్తుంది. ఆ సైరన్ ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది, ప్యానల్ బోర్డు ఉంటుంది. ప్యానల్ బోర్డు సైరన్ వస్తే ఇమీడియట్గా ఏ బిల్డింగ్లు తయారయ్యి ఎక్కడ ఫైర్ అయిందంటే ఇమీడియట్గా వాళ్ళు చూస్తారు, ఆటోమేటిక్గా తెలుస్తుంది, వార్నింగ్ ఇస్తుంది. దట్ ఈస్ స్మోక్ డిటెక్టర్స్.
తర్వాత వెటరైజర్స్ అంటే రైజింగ్ వాటర్ ఉంటుంది, రైజర్స్ వేరే ఉంటుంది. తర్వాత ఫైర్ బాక్స్ ఉంటుంది, ఫైర్ బాక్స్లో హోజ్ ఉంటుంది, అదన్నీ మొత్తం కంప్లీట్గా ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే మెయింటెనెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాంతో ఇన్స్టలేషన్. జనరల్గా ఏంటంటే బిల్డింగ్ ఎన్ఓసి ఇచ్చినప్పుడు అన్నీ పెడతారు, ఓకే మేము సర్టిఫికేట్ ఇస్తాము. తర్వాత ఎవరు దానికి కేర్ అండ్ మెయింటెనెన్స్ చేయాలి. అంటే మంత్లీ టెస్టులు, 3 months టెస్ట్లు, 6 months ఇయర్లీ టెస్టులు, అది పనిచేస్తాం లేదా చూసుకోవాలి. అప్పుడు సక్రమంగా పనిచేస్తుంది, ఓకే. అప్పుడు ఏమిటంటే ఏది యాక్సిడెంట్ జరిగినా సరే ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఫైర్ ఎక్స్టింగ్విష్ అయిపోతుంది. దేర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఏమి ఉండదు. కంప్లీట్గా ఫైర్ ఎక్స్టింగ్విష్ కంపల్సరీగా పనిచేస్తున్నట్టయితే అది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు సడన్గా అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఫైర్ యాక్సిడెంట్స్, అలాంటి టైంలో అలాంటి జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు. ఫైర్ వర్క్ అవ్వలేంటప్పుడు మనం సపోజ్ ఫైర్ జరిగింది, ఈ రూమ్ లో ఫైర్ జరిగింది అనుకోండి, డో నాట్ పానిక్. మనం కన్ఫ్యూజ్ అయిపోవడము, ఫైర్ జరిగింది ఏమైపోతుందో అనుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు అక్కడ ఎక్స్టింగ్విషర్లు ఉంటాయి, మీకు తెలిస్తే దానికి ఏ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్ వాడాలి అంటే వాటర్ టైపా, తర్వాత కరెంట్ అయితే ఏంది కాలింది, ఫర్నిచర్ కాలితే వాటర్ అయితే ఆటోమేటిక్గా స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఆరిపోతుంది, ఫైర్ వాటర్ చేస్తాము. అదే ఎలక్ట్రికల్ అయితే దానికి వేరేగా డీసీపీ డ్రై కెమికల్ పౌడర్ అని ఉంటుంది, పౌడర్ టైప్, అది దాన్ని యూజ్ చేస్తారు. ఏమి CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, అది యూజ్ చేస్తారు తెలిస్తే. ఒకవేళ తెలియదు అనుకోండి, విండోస్ ఓపెన్ చేసేసి ఒక ఫైర్ వెహికల్కి 101కి కాల్ చేస్తే, లేదంటే కంట్రోల్ రూమ్కైనా కాల్ చేస్తే వారు ఇంకో దానికి వాళ్ళు మెసేజ్ ఇచ్చి వచ్చి ఫైర్ వెహికల్ వచ్చి అంతా కంట్రోల్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్ ఓన్లీ దానికి ఎలక్ట్రికల్ ఫైర్లో ఉపయోగిస్తారు. అంటే దానికి ఒక ట్యూబ్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంది, కావాలని చూపిస్తాము. ఎక్స్టింగ్విషర్కి డిశ్చార్జ్ హారన్ ఉంటుంది, దానికి CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. అయితే 8 seconds 10 secondsలో అయిపోతుంది, వెంటనే ఇమీడియట్ కంట్రోల్ అయిపోతుంది. ఓకే, అది CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్. డీసీపీ డ్రై కెమికల్ పౌడర్, ఓన్లీ పౌడర్ ఉంటుంది, అది కూడా యూజ్ చేయవచ్చును, ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద దీని మీద యూజ్ చేయవచ్చును.